నిజమా కదా? చెప్పి మాట్లాడవద్దు. ఏడితే కూడా ఏమవుతున్నారు? ఫోన్తోనే ఉన్నారు. ఎట్లా మీ 60 ఫోను ఇంకా పెద్దోళ్ళు కూడా ఏమవుతారు? పిల్లల్ని ఫోన్తో నడిపిస్తున్నారు. ఏమిష్టం? దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాట వినడం ఇష్టం. చదువు పాడైపోతాడు బాబు, పూర్ణ గురించి చదివినాం, ఆడు చదివినా పాడైపోతున్నాడు. దేవుడికి మేము కలుగుతాం. ఈరోజు నీ పిల్లలకి ఏమిచ్చి పాడు చేస్తున్నావు? నువ్వు అయితే దేవుడి సన్నిధానంలో ఉంచాడు. అది దేవుడికి ఇష్టం. అంటే దేవుడి మందిరానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం. దేవుడికి త్యాగపూరితంగా జీవించడం దేవుడికి ఇష్టం. దేవుడి మాట విధాన ప్రకారం జీవించడం బలులర్పించడం కంటే దేవుడికి ఇష్టం. ఎవరండి దేవుడికి ఇష్టమైనటువంటి? దేవుడికి ఇష్టమైతే ఏం జరిగిద్దమ్మా? సమాధానం కలిగింది. దేవదూతలు అన్నాయి, ఒక పాట పాడే చేసి పుట్టిన తర్వాత ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద 2వ అధ్యాయం 14 వచ్చిన లోకాసు వార్త చదువుతో దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకరోజు కుష్ఠరోగి చెప్తున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. ఆయనకి ఇష్టమైతే ఎలా రోగమైనా బాగుతాయండి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైతే నీ జీవితం లాంటి కార్యమైనా చేస్తాడండి. కాబట్టి ఇలా ఈ పరిస్థితిలో మీకు 3 మాటలు తెలియజేశాను. దేవుడి ఆశీర్వాదం పొందుకోవాలంటే సమర్పణగా ఈ జీవితం జీవితాం. దేవుడి ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసండి? ఏం చేయాలమ్మా? దేవుడి సన్నిధానంలో ఉండాలి. దేవుడి ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుడి మాట ప్రకారం జీవించాలి. ద్వితీయ పుస్తకాన్ని 8వ అధ్యాయంలో ఈ ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవుడి మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలతో నింపుతాను. అందరూ ప్రార్థన చేసుకున్నారు. ఉత్తమైన సందేశాన్ని ఈరోజు మేము ఉండడానికి సాధన అందరూ బాగుంటారు. పట్టుకుని తీసుకున్నాం. మా మంచిగా పాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని అనిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ బాగుంటారు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేసుకున్నాం. ఇదేనాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ సాయంత్రం సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఇదివరకు మీ సమయంలో ప్రభావ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని బలపరచండి ప్రభావ. తండ్రి మీకు ఇష్టంగా అయ్యా, మీకు ఇష్టకరంగా మేము జీవించడానికి ప్రభావ, మీకు ఇష్టమైనట్లు మేము జీవించడానికి ప్రభావ, అయ్యా మీకు నచ్చినట్లు మేము అర్పించడానికి మాకు సహాయం దయచేయండి. మీకు కృప మాకు తోడుగా ఉంచండి ప్రభావ. మమ్మల్ని బలపరిచి మీ వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభావ. అయ్యా మా హృదయాలు మీకు అర్పించడానికి సహాయం దయచేయండి ప్రభావ. తండ్రి తండ్రి ప్రభావ, అయ్యా మేము చేస్తున్న ప్రభావ, మేము జీవిస్తున్న జీవితాలు ప్రభావ టైంలో తండ్రి ప్రతిదీ మీకు అర్పించడానికి సహాయం దయచేయండి ప్రభావ. తండ్రి అయ్యా అయ్యా ప్రతి విషయంలో మీకు ప్రథమ స్థానం వెళ్ళడానికి సహాయం దయచేయండి. మీకు ఓడుగా ఉంచండి. ప్రతిదీ సహాయం దయచేయండి ప్రభావ. అయ్యా తండ్రి నావైతే అయ్యా శ్రేష్టమైన తీసుకుని కల్పించాలని వాక్యం సెలవిస్తుంది ప్రభావ. తండ్రి మేము కూడా ప్రభావ అయ్యా మేమైనా తండ్రి కొంచెం సమయాన్ని తండ్రి దినమంతట్లో కొంచెం సమయాన్ని ఇవ్వడానికి సహాయం దయచేయండి. అయ్యా ప్రతించిన దాంట్లో శ్రేష్టమైన అర్పించడానికి సహాయం దయచేయండి. మీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు ప్రసాదించండి ప్రభు. మీ మాటమైనా మేము వినడానికి సహాయం దయచేయండి ప్రభావ. తండ్రి మేము వినడానికి
సహాయం దయచేయండి ప్రభు. అయ్యా నా తండ్రి నైనా మా అపరాధాలు మా దోషాలు క్షమించండి ప్రభు. మా ప్రతి పొరపాటు మీ దగ్గర ఒప్పుకొని ప్రభు అయ్యా మీ బలం తీసుకుని మీ శరీరంలో మీ రక్తంలో పాల్పొంగులు పొందడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా. మా ప్రతి అవిధేయతను క్షమించండి. మా ప్రతి దోషాన్ని మా ప్రతి పాపాన్ని తండ్రి మేము ఒప్పుకుని మీ శరీరంలో విడిచిపెట్టి ప్రభు మీ బలలో పాల్పొంగులు పొందడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు. సహాయం చేయండి ప్రభు. నాయన మీకు స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి ప్రభు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. మీకు వందనాలు తండ్రి. దేవాలయ తండ్రి ప్రభు ఇచ్చిన రొట్టెని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. నేను ప్రభు మీ శరీరంలోని రక్తమై ప్రభు మీ నమ్ము చూపి తీసుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు. చూపండి కనుగొని చూపండి ప్రభు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మల్ని బలపరచండి ప్రభు. మీ ఆత్మతో నింపండి తండ్రి. మీకు వందనాలు ప్రభు. సర్వోన్నతుడా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు ప్రభు. మంచి దేవుడా మీకు స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రభు. మీకు స్తోత్రం తండ్రి. అయ్యా నా తండ్రి మీరు ఇచ్చిన రక్తాన్ని బట్టి మీరు ఇచ్చిన శరీరాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. మేము తీసుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు. మీకు వందనాలు తండ్రి. అయ్యా మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని బలపరచండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడా మీకు స్తోత్రం దేవా. గొప్ప దేవుడా మంచి దేవుడా మీకు వందనాలు తండ్రి. ప్రియేక దైవమా మీకు స్తోత్రాలు సర్వోన్నతుడా మీకు వందనాలు. మంచి దేవుడా మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మతో మీ వాక్యానుసారంగా నడిపించండి ప్రభు. మీకు స్తోత్రాలు అయ్యా మీకు స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మతో నింపండి తండ్రి. అయ్యా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రభు. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి నాయన. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని బలపరచండి ప్రభు. మీ ఆత్మతో నింపండి తండ్రి. దేవా మీకు స్తోత్రాలు తండ్రి. దేవా మీకు స్తోత్రం తండ్రి నాయన ప్రభు. అయ్యా మన మధ్యలో రాక గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా రక్షణ